జైలు నుంచి వచ్చేసాను. మొత్తం మా వల్లే. అసలు అయినా తను ఎక్కడుందో ఏమో. రివెంజ్ తీసుకోవాలి, కానీ ఎట్లా తీసుకోవాలి తెలీదు. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో, ఏం జరుగుతుందో కనుక్కుందాం. ఇంటికి వచ్చేసాం. ఒక ఐడియా. ఇప్పుడు వాళ్ళ పని అమ్మాయి కావాలన్నారు కదా, నేను చున్నీ వేసేసుకున్న మొహంకి తెలియకుండా లోపల అని చెప్పేస్తే వాళ్ళు అప్పుడు నేను లోపల ఏం చేస్తానంటే, ఏం చేద్దాం, రివెంజ్ తీసుకోవాలి కదా, కూర వండుతారు కదా, నేను దాంట్లో ఇంత కారం వేసి ఇంత సాల్ట్ వేస్తా, అప్పుడు బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది థర్డ్ టైం. అదే మనం దొరికామంటే ఇంకా అయిపోయింది, లైఫ్ లాంగ్ జైలు ఉంటుంది. సో మనం జాగ్రత్తగా వెళ్దాం. చాలా రిస్క్. రివెంజ్ తీసుకుంటాం. మనం చున్నీ కొనుక్కోవాలి. ఏ కలర్ కొనుక్కోవాలి? ట్రాన్స్పరెంట్ బాగోదు. బ్లాక్ కొనుక్కుంటే, పింక్ కొనుక్కుంటే బాగుంటుంది. పింక్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బ్లాక్ అంటే కనపడదు. మనం సేమ్ ఇట్లా ఉంటుంది, అది కొనుక్కుంటే సెట్. మనది ఇది కనపడదు, హెడ్ కనపడదు, హెయిర్ కనపడదు. సో మనం వెళ్దాం. నేను షాప్లో ఒక బ్లాక్ చున్నీ కొనుక్కుంటా. షాప్కి వచ్చా, హలో, ఒక బ్లాక్ చున్నీ ఏంటి? ఎందుకు? నీకెందుకు? చున్నీ ఏంటి? ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ఫేస్ రెడీ చేసుకుని వెళ్తాం వాళ్ళ ఇంటికి. అయ్యా ఇంటికి వచ్చేసి ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసి ఎట్లా కట్టుకోవాలని, ఎట్లా కట్టుకోవాలబ్బా, ఇట్లా కట్టుకోవాలా అంటూ యూట్యూబ్లో చూస్తా. ఇట్లా పెట్టి నాకు నేను అబ్బాయిని కదా, సో నాకు ఇట్లా ఉంటుంది. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఓకే వెనక కట్టేస్తే సెట్. కట్టేసుకున్నా. బట్ హైట్ ఉంది. ఎట్లా? అయ్యో మొత్తం ఊడిపోయింది. ఎట్లా కట్టుకోవాలో ఏమో అస్సలు తెలియట్లేదు. యూట్యూబ్లో చూస్తే రాదు, లేకపోతే ఇంకొక్కసారి మంచిగా చూసి తీసుకుంటా. రావట్లేదు. ఇంత కష్టం ఉంటే ఎట్లా కట్టుకుంటుందో ఏమో. ఆటిల్లు వచ్చేసింది. అయ్యో ఊడిపోతుంది. ఏంటిది? ఇంకొకసారి మంచిగా కట్టుకుంటా. అది ఏంటిది? అస్సలు రావట్లేదు. ఒక ఐడియా, ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. వాళ్ళకి చాలా తెలుసు కదా. ఇది ఎట్లా వేసుకోవాలి? నాకెందుకు? లేదు, ఉట్టిగా వేసుకున్నాను. ఇట్లా పెట్టి ఇట్లా కాదా, ఇట్లా ఇట్లా అనుకోవాలా ముందుకి. ఇది అట్లని ఇప్పుడు ఇది తీసుకోవాలా? ఓకే తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఇట్లా కట్టుకోవాల్సి. యూట్యూబ్లో చూస్తారా, కానీ నాకు రావట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చా, ప్రొఫెషనల్ కదా. అంతే అయిపోయిందా? కళ్ళు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తా. చూడండి, ఎంత కట్టుకున్నాక చీదలు ఉంది. ఎట్లా కట్టుకుని నాకు ఇది అసలు ఇష్టం లేదు. తీసేస్తా ఇట్లా.
ఇట్లా పెట్టి ఇట్లా వేసేసుకుంటే ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్తాను. సో ఇప్పుడు మనం అవును ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎవరు పనులుంటే బాగుంటుంది. పని చేయలేక చాలా కష్టపడింది. ఇప్పుడు ఎట్లా ఎవరైనా వస్తే నాకు అడుగుతా. హలో, ఎవరమ్మా నువ్వు? ఎవరు? అదే కానీ నేను వాయిస్తో మాట్లాడితే గుర్తుపట్టిద్ది, అందుకే ఇట్లా మాట్లాడతా. థ్యాంక్ యూ వచ్చినందుకు. జీతం కూడా ఇస్తా. ఎంతంటే 50,000. 50,000 లాకా ఇస్తారమ్మా, ఇస్తారు. 50,000 ఇస్తేనే వస్తా. 50 లాక్ ఇస్తేనే వస్తా. ఇస్తా అమ్మా. ఏంటి నీ వాయిస్ చిన్నపిల్ల వాయిస్ వస్తుంది? నువ్వు చిన్నపిల్లవా? నీ ఏజ్ ఎంత? ఏంటి నేను చిన్నపిల్లని కాదు, నాకు 30 years ఉంటాయి. ముందు ఆపి ఏం పనులు చేయాలో చెప్పు అమ్మా. ఫస్ట్ ఏం చేస్తావు అంటే మాప్ పెట్టు, ఉడువు, గిన్నె కడుగు, ఇంకా ఫుడ్ వండు. అమ్మా ఎంత చంపేస్తుందో. వాయిస్తో మాట్లాడ బాగుంది. ఇప్పుడు కారం ఇస్తా, కొంచెం స్పీస్ వస్తుంది. అమ్మ వచ్చేస్తుంది. అమ్మ చేస్తున్నా, ఆగండి మేడం. ఇంత గిన్నెలో నాకే రావు తోమనికి. ఏదో సోప్ వేసి పడి ఏం చూస్తుంది. నేను తీసుకోండి. ఇటు వాటర్ వేసుకుంటా. అయిపోయింది. అసలు ఏం చేయను మేడం. కడిగేసా మేడం. ఏం కడిగావు? నెక్స్ట్ ఊడువు. మేడం 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 అనాలంటే మేడం అంట. చేస్తుంది బాగా. ఇప్పుడు తెచ్చుకుంటా. ఎక్కడుందో ఏంటి ఆ మూడకి తెచ్చుకున్నా. నాకు అస్సలు అందదే. అమ్మ వచ్చేస్తా. చీపురు ఎక్కడ మేడం? అక్కడ తెస్తా. వేసేసుకోవాలి లేకపోతే. తెచ్చాను మేడం. ఎక్కడ కావాలి? ఇక్కడ. అమ్మో అమ్మ పడుకోలేదు. కాలుతో చంపేస్తే బెస్ట్. ఏ పురుగు కూడా భయపడతావా? నేను చూడు అదే చంపుతున్నాను. నన్ను చూసి పురుగుని చంపు. సరే మేడం. అయ్యో చీపురి కింద పడిపోయిందే. ఏందో ఈ పని అనవసరం వచ్చింది. కానీ నా రివెన్ తీసుకోను. కానీ నెక్స్ట్ టైం మేడం అయిపోయింది. చీపి పెట్టాలా? పెట్టేసి వస్తా. ఆగండి. నెక్స్ట్ మాపా. అయ్యో నేను మాప్ చేయను. వంట చేయాలా? చేస్తాను. వేస్తా. అయ్యా వంట చేసేస్తా. ఇప్పుడు ఎక్కువ కారం వేసేస్తా. అయ్యో వస్తుంది. మేడం నేను చేసేసాను వంట. చేసేస్తారా? ఏంటి మీ హ్యాండ్? ఏంటి ఇంత కారం? ముందు కలర్ బట్టి ఇట్లుంది టేస్ట్ చేద్దాం. ఏంటి మీరు ఇంత కారం వేస్తారు? నా నోరు ఇంకా మండుతుంది. కూల్ డ్రింక్ అన్న ఏదో తాగు.
బాగేంది. మేము ఇంత కారం చేసుకుంటాం, ఇంత కారం తింటాం మేము. అవునా? కూల్ డ్రింక్ తేవా? జస్ట్ ఆగు. ఎక్కడుంది? ఫ్రిడ్జ్లోనా? ఆగు. ఎక్కడుంది? నేను మొత్తం కూల్ డ్రింక్ తాగేస్తా. ఎంత దాహంగా ఉందో, ఈ మొత్తం తాగేస్తా. అయ్యో ఇంతే ఉన్నాయి. ఇప్పుడు కానీ తెలుసు ఇప్పుడు, లేకపోతే మిస్టేక్గా పడేదని చెప్పేస్తా. అయ్యో మేడం, మొత్తం అయిపోయింది. ఎందుకా? మొత్తము కింద పడిపోయింది, తుడిచేసా మొత్తం. సరే అదన్న ఈ తాగుతా. అమ్మ బాగుంది. ఇంకా నాకు కారం ఉంది. కోకోనట్ తాగుతా. ఎంత కారం వేసిందో ఏమో. అది వెందుకో తీసుకుంటా. ఏమంటే కింద వాటర్ వేసేసి పడేస్తాను, అయిపోతుంది సెట్. ఏం లేదు, వాటర్ వేయాలా? తెస్తా. ఇప్పుడు వాటర్ వేస్తా. అమ్మ చూస్తుంది, నేను తాగడానికి తెచ్చుకుంటా. మేడం నాకు వాటర్ కావాలి, వాటర్ తెచ్చుకోవచ్చా? వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంత వాటర్ వేసేస్తా, కింద పడేస్తా. వచ్చి జారి పడుతుంది. ఈ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎవరు వాటర్ పడేస్తుంది మొత్తం? చూసుండారు కదా. అవును, ఆ పనామ చూసుండి ఉంటుంది, నవ్వుకుని ఉంటుందా? ఒకసారి ఆగు చూస్తా. పడిందా? వస్తుంది. ఏం మేడం నవ్వట్లే మేడం, నేనే నవ్వట్లే. ఏమైంది నవ్వనికి? ఓ తువ్వలేదా? నేను మర్చిపోయా తువ్వడం. నేను వాటర్ తాగుతుంటే కింద పడిపోయినా, అందుకే తుడవలే. ఇప్పుడు ఇంకో రివెంజ్ తీసుకుంటా. ఏం చేద్దాం? ఆయిల్ వేసి కింద పడేస్తా, గిన్నెలు వేసుకుంటా. ఉన్నాయి కదా, ఇప్పుడు నేను పడేస్తా. అమ్మని ఆయిల్ పెట్టా, ఇంకొకసారి పడేస్తే ఇంకా అయిపోయింది. పడేస్తా. ఇప్పుడు పడిపోతుంది, ఇంకా పెద్ద జారి. నిన్న వాటర్ పడేసిందే, తుడుస్తా మా పెట్టి. ఇంకా పెద్ద వస్తుంది. నా చున్నీ తడుచుకుంటే ఇంతే స్వామి. ఇది ప్లాన్ వేసుకుంటాం. పిలుస్తా. ఏయ్ ఇట్రా. పడిపోయింది. అమ్మో నన్ను పిలిచింది. కొంప తీసి నేను ఎవరు తెలుసుకుందా? ఎవరు తెలుసుకోలే అన్నమాట. ఒకసారి చూస్తా. మేడం తువ్వలేదా? మర్చిపోయా, ఇందాకే స్టవ్ ఆన్లో ఉందని ఆఫ్ చేస్తా అంతే. సారీ తువ్వేందుకు. సారీ పడేసావా? చాలా జిడ్డుగా ఉంది.
వాటర్ వేస్తే మొత్తం పోతుంది కదా. ఆయిల్ ఎందుకు ఉంది చెప్పు. కొత్త ప్యాకెట్ తీసావా? అది చూస్తా. అయ్యో మంచి ప్యాకెట్ మొత్తం వేస్ట్ చేసింది పిచ్చిది. ఏ పిచ్చి కింద మొత్తం చూడు ఎంత మంచి ఎంత పడేసావో ఆయిల్. చూసావా ఎంత వేస్ట్ చేసావో. మళ్ళీ కొత్త తేవాలి. ఏంటో నీకైతే తిట్టినా పర్వాలే, అయినా ఇంకా చేస్తా, కోపం తెప్పిస్తా. కూర టేస్ట్ కొత్త చేసింది. ఏంటది? ఓ పచ్చడా టేస్ట్ చేస్తా. ఏంటిది చేసేస్తాం. ఏంటి టేస్ట్ ఎట్లుంది? కారం లేదు, ఉప్పు కూడా లేదు, ఏదో టేస్ట్ డిఫరెంట్ ఉంది. అడుగుతా. అసలు అయినా కానీ ఏం పిలవాలి ఫస్ట్? అదేం కూర అడిగి ఏం పిలవాలో అడుగుతా. నా దగ్గరికి వస్తుంది, ఏం అడగడానికి వస్తుందో ఏమో. ఆ కూర ఏది? ఇదా? అయ్యో తినేసారా? ఇది నా చేతి పెట్టుకోనికి గోరింటాకు అమ్మా. అయ్యో తినేసారు అమ్మ. అయితే కోపం పడుతుంది. అవునా? నన్ను ఏం పిలుస్తా? నా పేరా? నా పేరు నీ పేరు పెట్టుకోలే కదా. అమ్మాయి పేరు పండు చెప్పదా? నా పేరు పండు. నా పేరు పండు. నన్ను పండు అని పిల్లండి. సరే కిచెన్లో ఏమైనా నాగం చేసావా? చేయలే మేడం. నాగం చేయలే. వేడి ఉంది. అవును, అప్పుడు చూసాను ఫిక్స్ చేసేటప్పుడు టేబుల్ ఫ్యాన్ చూసానే. వర్క్ అవుతుందో లేదో చూద్దాం. టేబుల్ ఫ్యాన్ ఏంటి మనం అయ్యో పాడైపోయాడు. చక్కగా ఉంటే ఫ్యాన్ వేసుకునేది. ఎంత వేడిగా ఉందో. వావ్, ఈ స్నాక్స్ ఉన్నాయి. ఇది నా ఫేవరెట్. తింటాను. అవును, తెలియకుండా తినాలి. అయితే ఇప్పుడు తెలిసినట్టు అయిపోయి కిచెన్లో కూర్చొని తింటా. స్నాక్స్ తింటా. ఎంత పని చేయాలబ్బా. లంచ్ మొత్తం తీసుకున్నా, కానీ ఇప్పుడు గుర్తు పెట్టిందంటే అయిపోయింది. ఏం చేయాలి? ఇంకొక రివెంజ్ తీసేసుకొని మళ్ళీ రేపు వస్తా. ఇంకా చాలు, నా వల్ల నైట్ అయిపోయింది. ఏమైనా తీసుకుని వెళ్తున్నాం. అదేదో స్నాక్, ఇంకా ఏం తీసుకెళ్దాం చూస్తా. ఫ్రిడ్జ్లో ఏముంటుంది. ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్తా. ఈ రెండు తీసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. నైట్ మంచిగా తినచ్చు. నేను వస్తుందో లేదో నా సైకిల్లో పెట్టేసుకుంటా. అమ్మయ్య పెట్టేసుకుని వచ్చా. అవును, అసలు తను ఎక్కడికి పోయింది? అదే కదా, బయటకి ఎక్కడికి వెళ్ళింది. అయితే ఈ చున్నీ తీసేద్దాం. అమ్మా వేడి ఉంది. వస్తుంది. మేడం, నా శాలరీ ఫస్ట్ ఇయర్ శాలరీ ఇవ్వండి. 50 lakh అన్నారు కదా, ఇవ్వండి.
ఇప్పుడు రేపు కూడా వచ్చి ఏమైనా రివెంజ్ తీసుకొని ఏమన్నా తీసేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాం. చాలా బోర్ ఉంది, ఏమైనా రివెంజ్ తీసుకుందామా అని. ఒక ఐడియా, సాల్ట్ వాటర్ వేసి ఇచ్చేదాం తనకి, నా స్పెషల్ అంట అప్పుడు. సరే సరే, సాల్ట్ వాటర్ వేసేద్దాం, ఇచ్చేద్దాం. ఏంటి, ఏం తెచ్చావు? ఓ నీ స్పెషలా? ఏదోలా ఉంది. అయ్యో నేను తాగు. ఓ తాగకపోతే రావా? సరేలే తాగుతా. బాగుందో లేదో చెప్పండి, బాలే అంటే రావు అంతేనా? సరే టేస్ట్ చేసి చెప్తా. ఓ ఇంకా టేస్ట్ చేయలేదా? సరే. బాలే. ఏంటిది ఎట్లుంది? తాగే ఇంకెళ్ళిపో. అబ్బో ఇంత, ఇంకా రేపేమి ఇచ్చిద్దో అని స్పెషల్. అదే కదా, బ్లాక్ లాగా ఉంది. అదే కదా. నాకు నీ పేరేంటి? పండు కదా. నేను పనుకుంటున్నాను, ఏమైనా పని ఉంటే చేసేసుకొని వెళ్ళిపో. వెళ్తున్నా, పనుకుంటున్నా, ఓకేనా? పండుకుంటుంది. ఇప్పుడు మనం ఏమన్నా ఆకలిస్తే మనం మార్నింగ్ చూస్తుంది కదా, వద్దులా మేము తీసేసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పుడు చెప్పమండి, చాలా బాగుంది తీసుకుంటావు. ఈ వాటర్ బాటిల్ ఎంత బాగుంది, ఇంటికి తీసేసుకొని వెళ్ళిపోతా. ఇది కూడా నా సైకిల్లో పెట్టేసుకుంటా. ఇంకేం తీసుకెళ్దాం? ఏం తీసుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఏం తీసుకెళ్దాం? ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏమి ఉన్నట్టున్నాయి, అవి తెచ్చుకుంటా. అమ్మా ఊళ్ళో నుంచి వచ్చా, ఎంత కష్టమా. బాగుంది ఈ కప్పు. ఇది కూడా ఇంటికి తీసుకెళ్తే ఎంత ముద్దు ఉందో, ఇంకెంత క్యూట్గా ఉందో. ఇది ఎంత బాగుందో. గ్లాస్ కింద పగిలితే, కింద పడితే పగిలిపోతుంది. సో మెల్లగా తీసుకెళ్తా. అమ్మ ఇంకా అయిపోయింది. రేపు కూడా వచ్చి రివైన్ తీసుకుని ఇంకా ఏమన్నా ఏదో ఒకటి. గాయ్స్ మీకు నచ్చితే పార్ట్ 4 చేస్తాను.